నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన స్కంద పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని స్కంద పంచమి అనే పేరుతో పిలుస్తారు. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం. పరమేశ్వరుడి దివ్య తేజస్సు రెల్లుగడ్డి పొదలలో పడినప్పుడు ఆ రెల్లుగడ్డి పొదల్లో పరమేశ్వరుడి దివ్య తేజస్సు 6 భాగాలుగా చీలిపోయింది. సంస్కృతంలో చీలిపోవటాన్ని స్కందం అంటారు. శివ తేజస్సు 6 భాగాలుగా చీలిపోవటం వల్ల 6 ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాడు కాబట్టి ఆయన్ని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు. శత్రున్ శోషయాతి ఇది స్కంద. శత్రువులను శోషింపజేసేవాడు, శత్రువులను భయపెట్టేవాడు కాబట్టి ఆయన్ని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు. అందుకే రామాయణంలో కూడా విశ్వామిత్రుడు రాముడికి స్కంద ఇతి అబ్రువందేవా స్కన్నంగర్భ పరిశ్రవాత్ కార్తికేయం మహాబాహుం కాకుత్స జ్వలన ఉపమానం అంటూ ఒక శ్లోకం చెప్పారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కందుడిగా ఉన్నప్పుడు ప్రకాశించే ఎర్రటి అగ్నిలాంటి తేజస్సుతో ఉండి అన్ని శత్రుబాధలను పోగొడతాడని విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చెప్పాడని రామాయణంలో ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. కాబట్టి అంతర్గత బహిర్గత శత్రుబాధలన్నీ పోగొట్టుకోవటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి స్కంద పంచమి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలతో ఉన్న చిత్రపటాన్ని మీ గృహంలో పూజా మందిరాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఎర్రమందార పూలంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఎర్రమందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామికి వడపప్పు, పానకము, దానిమ్మ పండు గింజలు, కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు వీటిలో ఏవైనా నైవేద్యంగా సమర్పించాలి. స్కంద పంచమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా, స్కందుడిగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఆశ్చర్యం ఏంటంటే ఆ సుమేధసుడి చేతిలో మహాసేనుడు ఓడిపోయాడు మొత్తం. ఎందువల్లయ్యా అంటే ఆయనకున్న కాశీ భక్తి, ఆయనకున్న విశ్వనాథ భక్తి వల్ల అని ఒక మాట చెప్పాడు. ఇక్కడ విశ్వనాథ భక్తి వల్ల పై ఎలా ఎదుర్కొన్నాడో కూడా చెప్తాడు. ఆ తర్వాత యుద్ధం, మళ్ళీ 2వ యుద్ధంలో ఆ వివరణ చక్కగా కనబడుతుంది. మొత్తానికి ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఓడిపోయాడు మహాసేనుడు. ఎప్పుడు అతను ఓటం అనేది తెలియదు, ఎక్కడికెళ్ళినా విజయం. ఇప్పుడు చూస్తే చోటారాజు దగ్గర ఓడిపోయాడు. ఒక చిన్నరాజు చేతిలో ఓడిపోయి నేను బాధపడి తిరిగి తన గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. తిన్నగా వాళ్ళకు ఒక గురువు ఉన్నాడు, ఆయన పేరు వామదేవ మహర్షి. ఆయన దగ్గరికి వెళ్ళి మఠం వేసి కూర్చుని, నేను ఓడిపోయానేమిటి, నాకు ఆశ్చర్యంగా ఉన్నదే, ఎందుకంటే ఇంతవరకు అపజయం అనేది లేదు. ఇలాంటివి జరిగినప్పుడు గురువుల్ని ఆశ్రయించాలని చెప్పారు కదా, అందుకే మీ దగ్గరకు వచ్చి చెప్పాను. ఈ గురుభక్తి ఎప్పటి నుంచి మొదలైంది అన్నాడు ఆయన వెంటనే. ఇవాళ దెబ్బలు తిన్నాక నా దగ్గర కొంచెం మఠం వేసుకున్నావు, కానీ ఇదివరకు నీకు ఎన్ని మార్లు చెప్పాను, నీ ప్రవర్తన బాగులేదు, నువ్వు శాస్త్ర నింద చేస్తున్నావు, ఈశ్వర నింద చేస్తున్నావు, పైగా పరభూతాదుల్ని అంటే చాటి ప్రాణుల్ని హింసిస్తున్నావు, పైగా భూదేవత అంటే బ్రాహ్మణుల్ని, దేవతల్ని అవమానిస్తున్నావు. ఇవన్నీ కూడా కూడదని నీకు హెచ్చరించాను, కానీ నువ్వు వినలేదు, అహంకారంతో ప్రవర్తించావు, ప్రజాహింస చేసావు, ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు. ఇది కలి ప్రభావం నాయన అన్నాడు. ఒకటే మాట, కలి ప్రభావం చేత నీకు ఆ బుద్ధి పుట్టింది. అన్యాయవర్తిని, నీ బుద్ధి అన్యాయవర్తిని అయినది ఇక్కడ. ఎందుకంటే కాశీలో ఉన్నప్పటికీ నువ్వు ధర్మవర్తిగా జీవించలేదు, అధర్మపరాయణుడు ఉన్నావు. ఈ కథ ద్వారా చెప్తున్నాడు, కాశీలో ఉన్నప్పటికీ ధర్మబద్ధమైన ప్రవర్తన అవసరం అని బోధించడం ఈ కథలో ఉన్నటువంటి. చేతిలో అధికారం ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి, అధికారం ఉన్నవాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చేతిలో అధికారం ఉండి నీకు కూడని విధంగా ప్రవర్తించావు. అందువల్ల అద్యాపి త్యజ దౌరాత్మ్యం, నీ దురాత్మం అంటే దుర్బుద్ధిని ఇప్పటికైనా విడిచిపెట్టు. సౌశీల్యమాదరా భజ, సౌశీల్యాన్ని స్వీకరించు, అప్పుడు నీకు జయము, యశస్సు ఇవన్నీ లభిస్తాయి అనగానే చూసి, మరి మీ బ్రాహ్మణే చెప్తుంటారే, పురాణాలు చెప్పే వాళ్ళందరూ కాశీలో కలి ప్రవేశించడు అని చెప్పారే, మరి కలి నాలోకి ఎందుకు వచ్చాడు?
మీదే తప్పు, మీ శాస్త్రందే తప్పు. కనుక కాశీలోకి కలిరాడు అని ఉంది. కలి ప్రవేశించదానంద కాననమునా అని శ్రీనాథుడు కూడా అద్భుతంగా అనువదించాడు. కనుక కలి ప్రవేశించాడు కదా కాశీలో, మరి నాలో కలి ప్రవేశించాడు నువ్వు అన్నావు అంటే నువ్వు చెప్పింది తప్పు కదా అన్నాడు. ఇక్కడ ఓరు దుర్మార్గుడా, నీకు అదే అర్థమైంది. కలి ప్రవేశించడు అంటే అర్థం ఏమిటో నేను చెప్తాను విను. కలి ప్రభావం కాశీలో ఉండదు, అది తెలుసుకోవాల్సినది. నేను కలి లక్షణాలు కాశీలో ఉండొచ్చు కానీ కలి ప్రభావం ఉండదు. రెండుకి చాలా తేడా ఉన్నది. ఎందుకంటే అధర్మంగా ఉండడం, ఆచారం పాటించకపోవడం వగైరాలు చాలా కలి లక్షణాలు ఉన్నాయి. అవి ఇక్కడ కనబడతాయి. దొంగతనాలు, వ్యాపారంలో కానీ మరో విధంగా కానీ మోసాలు అన్నీ ఉంటాయి. మహాత్ములు ఇక్కడే ఉంటారు. అంటే మరి వారి మీద ప్రభావం చూపించేది వీరి మీద ప్రభావం చూపించిందా అంటే లక్షణాలు ఉన్నాయి కానీ ఎవడు ధర్మమును అంటి పెట్టుకుని పాపం చేయకుండా ఉంటాడో వాడిని కలి ఏమీ చెయ్యలేడు కాశీలో. ఇది తెలుసు. మిగిలిన చోటు ఎలా ఉన్నప్పటికీ అహంకార రూపంలో, వాసన రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది, కానీ కలిలో లేదు. అది లక్షణం. అయితే నీలో కలి ప్రవేశించి ఎలా చెప్పదలుచుకున్నానంటే, కలి ఒకరిని హింసించేటప్పుడు చేతితో దండం పట్టుకొచ్చి కొట్టడు. ఎవడు అయోగ్యుడో వాడి లోపల ఒక పాప వృత్తిగా లోపల ప్రవేశిస్తాడు, పాప బుద్ధిగా ప్రవేశిస్తాడు. నకలిహి దండమాదాయ హంతి కంచన మానవం అధర్మే రమయత్యేవ మానసం మానుషస్యహి. మనిషి మనస్సు అధర్మం మీద ప్రీతి చెందడం మొదలవుతుందే, అదే కలి అంటే తెలుసుకున్నాడు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఇది కలికాలం అనే దోషం కలికి అంటగట్టకూడదు. నీకు అధర్మం మీద ప్రీతి పెరిగిందంటే నీలో కలి ప్రవేశించాడు అర్థం. ఒకటే మాట, అధర్మం మీద ప్రీతి కలగడమే కలి ప్రవేశము. సెల్ఫ్ చెక్ నీకు నువ్వే చేసుకో. కనుక అది ఎప్పుడైతే మొదలయ్యిందో అక్కడి నుంచి నీలో కలి ప్రవేశించారంటే అదే అర్థం. నేను అధర్మం మీద ప్రీతి నీలో ప్రవేశించింది. పశ్య కాశ్యా మహాభాగా సత్యధర్మపరాయణా దానై వ్రతైశ్చ నియతై నియమై స్వాధ్యాయశ్చైవ సంయుతా తేషాం కలిర్న ప్రభవేత్. ఇదిగో నువ్వే చూడు, కాశీలో ఎందరో మహాత్ములు ఉన్నారు, వాళ్ళ సత్యధర్మ పరాయణులే ఉన్నారు. దానములు, వ్రతములు, నియమాలు, స్వాధ్యాయము మొదలైనవి చేస్తున్నారు. వాళ్ళని కలి ఏమీ చేయలేడు సుమా. ఇది తెలుసుకో. అయితే ఈ విధమైన ప్రవృత్తి ఏర్పడిందా అది కాస్త ఏర్పడితే చాలు కలి ప్రవేశిస్తాడు, అది విస్తరిస్తుంది. అందుకే కలిలో ఉన్నటువంటి వాడు శంకరాజ్ఞా ప్రతిపాలక సదా. తెలుసుకోవాల్సింది కలిలో, కాశీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే కాశీలో శివాజ్ఞ మాత్రమే చెల్లుతుందని తెలుసుకుని నేను శంకర ఆజ్ఞని పాటించేవాడను అనే భావంతో ఎవడు జీవిస్తాడో వాడిని కలి ఏమీ చేయలేడు. ఇది తెలుసుకోవాల్సింది. నతేషు పాపం న భయం పరాభవ. శివాజ్ఞా పరిపాలన చేస్తున్నాను అనుకునే వాడికి పాపము లేదు, భయము లేదు, పరాభవము లేదు. ఈ మూడు ఉండవు సుమా. నాస్తి తేషా పరాభవం అంటారే ఆ విధంగా. శివాపరాధేన కలిస్సమః కిం భవత్యవశ్యం కలు పాపరూప. శివాపరాధం చేస్తే, శివాపరాధం అంటే శివుని పట్ల నింద చేసిన, శివధర్మాన్ని హేళన చేసిన అది శివాపరాధం. అటువంటి శివాపరాధిని మాత్రం కలి తప్పకుండా ప్రభావం చూపిస్తాడు. వాడి మీద కలి ప్రభావం పడకుండా ఉండదు సుమా. అది పాపాద్భీత ప్రవర్తస్వ. పాపం పట్ల భయం కలిగి ప్రవర్తించు. పాపం చేయడానికి భయపడాలి. అందుకే నిన్న పాప భీరు అని మొట్టమొదటి చెప్పాడు. ముందు పాప భీరు అని ఒక్క లక్షణం ఉంటే చాలు, మిగిలిన లక్షణాలన్నీ సులక్షణాలను ఇవ్వగలదు కాశీ. అటువంటిది కానీ నువ్వు అలా లేవు కదా అంటే వెంటనే ఆ మాట ఏం వెళ్ళలేదు మహాసేనుడు. ఏమన్నాడంటే, ఇలాగే ఏవో మాటలు చెప్పి ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు, తిప్పేస్తారు మాట. కలి ప్రభావం ఉండదు కాశీలో అంటారు. ఇప్పుడు నేను ఇలా అడిగితే నీకొచ్చింది ఇలాగ అంటారు. ఎవడు నమ్మమన్నాడు మీ మాటల్ని? కనుక శివుడు లేదు, కాశీ లేదు, ప్రభావము లేదు. ఉన్నదంతా బలం, ఉన్నదంతా పరాక్రమం. దీనివల్ల ఏదైనా జరుగుతుంది. అంతా మా నిర్వాకములే. మీరు ఇలా వంచన చేస్తూ పుణ్యమని పాపమని చెప్పి భ్రమ పెట్టి మీ పబ్బం గడుపుకుంటున్నారు అని చెప్పి, ఏమైనప్పటికీ నీ మాటలు నేను ఖాతరు చేయను. అందుకొచ్చాడు గురువుగారి దగ్గరికి. ఏమని మీ మాటలు వినని చెప్పడానికి వచ్చాడు అనమాట. ఎంతసేపు మాట్లాడి వినకపోతే ఎవడికి నష్టం? గురువుకి ఏమీ నష్టం లేదు. ఇలా అహంకరించి అప్పుడేదో నేను బలహీనంగా ఉన్నానేమో, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను యుద్ధానికి, అతన్ని జయించి తీరుతాను చూడు, మరింత బలం కూడగట్టుకుని వెళ్తాను. అల్పుడైన సుమేధసుడు ఎక్కడ, మహాబలవంతుడు నేను అక్కడ అనుకుని బయలుదేరి వెళుతున్నాడు. ఆ వెళుతూ ఉన్నాడు అనగానే అప్పుడు సందేహం అడిగాడు. అసలు ఆశ్చర్యమయ్యా, ఏ విధంగా అల్పుడైన సుమేధసుడు అంత బలవంతుడయ్యాడు? పైగా అతను కాశీకి బయట ఉన్నాడు, అది కలికాలం. ఇతను కాశీలోనే ఉన్నాడు, ఇతను కలి ప్రభావానికి లోనయ్యాడు. అతను కలి ప్రభావానికి లోను కాలేదు. ఎందువల్ల అంటే
జరిగిన వృత్తాంతం చెప్తాను విను అని వివరిస్తున్నాడు ఒక అద్భుతమైన విషయాన్ని వేదధర్ముడు. ఇతడు బయలుదేరిన వాడెవడు? నిరంకుశ శిరోమణి. అద్భుతమైన టైటిల్ ఇచ్చారండి ఎవరికి? మహాసేనుడికి. నిరంకుశ శిరోమణి అంటే అడ్డు ఆపు లేకుండా వెళ్లే వాళ్ళలో గొప్పవాడు. అడ్డు ఆపు ఉండాలండి. అంకుశం అంటే నిరోధించాలి, అదే అంకుశం. అందుకని ఇష్టానుసారం ప్రవర్తిస్తే నిరంకుశ శిరోమణి అని టైటిల్ వచ్చింది వాడికి. వాడు బయలుదేరాడు. యాని యాని వచాన్ ఇచ్చే గురువుగారు చెప్పిన ప్రతి మాటని తీసి పారేసి బయలుదేరుతున్నాడు. ఎందుకు అలా బుద్ధి పుట్టిందో తర్వాత వివరించబోతున్నాడు ఈయన. చాలా విశేషమైన అంశం ఇక్కడ. అథాసృత్య సుమేధ ప్రాక్. అక్కడ సుమేధ అతని చారు వ్యవస్థ చాలా బాగున్నది. ఎందుకంటే బలం తక్కువ ఉన్నప్పటికీ వ్యవస్థ గట్టిగా ఉండాలి. ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ. రెండుకి చాలా అంటే తనకున్నటువంటి మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ పవర్ గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ మ్యాన్ పవర్ ఎంత ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ పవర్ లేకపోతే ఇది ఏమీ సాధించలేదు. తెలుసుకోండి ఇక్కడ ఒక్క మాటలో. అందుకే అక్కడ వాడు యుద్ధానికి వ్యూహం వేసుకున్నాడన్న విషయం ప్రాక్ ముందే తెలిసిపోయి దానికి తగ్గట్టుగా సైన్యాన్ని మోహరించాడు సుమేధస్. చక్కగా చేసుకుంటాడు. అందుకే ఉద్యోగమాయతం చాలా విస్తారంగా తన ప్రయత్నాన్ని సిద్ధం చేసి ఉంచాడు. స్వసైన్యేన వృత ప్రాయాన్ మహాసేన వధోద్యుత. తాను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా అంటే బ్రాహ్మణాన్ పూజ్య విధివత్ కాశీనాథం సమర్చచ. ఎలాగా సుమేధసుడు వెళ్తున్నాడంటే ముందు వేదవేత్తలందరికీ నమస్కారం చేసుకున్నాడు. తను ఏ గురువులను ఆశ్రయించుకున్నాడో ఆ గురువులందరికీ వందనం చేసుకున్నాడు. తర్వాత కాశీనాథుడికి ఆరాధన చేసుకున్నాడు. తర్వాత క్షేత్ర రక్షాకరాన్, క్షేత్రమును రక్షించే దేవతలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అర్చన చేశారు. సంపూజ్య శ్రద్ధయాన్విత పరిస్థిత. పైగా విడిచిపెట్టకుండా తన దగ్గర ఒక తోడు పెట్టుకున్నట్ట. ఏమిటా తోడు అంటే శివనామాంక సన్నాహ దేహాది రక్షణం. శివనామములు విడిచిపెట్టకుండా పెట్టుకున్నాడు. తన సైన్యానికి అంతర్గదే చెప్పాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రేయ నమః. శరవణభవుడు స్కందుడు. స్కందుడు అంటే అమ్మవారి యొక్క పుత్రుడు అని. పార్వతీ తనయుడు. స్కందాయ నమః అనుకోవాలి. ఈరోజు స్కంద పంచమి కాబట్టి స్కందుని ఎవరైతే పూజ చేస్తారో వారికి ధైర్య సాహసాలు ఎక్కువగా వస్తాయి. కుజదోష ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున తప్పనిసరిగా స్కంధాభిషేకం చేయాలి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకార్చన. రాక్షసుల సంహారానికి దేవతల సైన్యాధ్యక్ష పదవిని సాధించినటువంటి వాడు స్కందుడు కాబట్టి స్కందుడు తారకాసుర సంహారం చేయగా ఏర్పడినటువంటి అద్వితీయమైనటువంటి పుణ్యస్థలాల్ని మనసు నిండా తలుచుకోవాలి. ఈరోజు స్కందాయ నమః అంటూ ఆ స్కందునికి సంబంధించిన మాల అంటే ఒక చిన్న నల్ల పూసల దండలాగా ఉంటుంది, కరిమాల అంటారు. దాన్ని ఈరోజు ధరించి స్కందాయ నమః అని 108 సార్లు జపించినా కూడా చాలా గొప్ప విశేషకరమైన ప్రభావం మానవాళికి కలుగుతుందని శాస్త్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం సాధించడం కోసం ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా అభిషేకార్చనలు, దానికి సంబంధించినటువంటి నైవేద్యాలు సమర్పించి ఉత్సవం చేయాలి. ఇదే స్కంద పంచమి నాడు ఆచరించవలసినటువంటి విధి విధానం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం
తృతీయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:30. తిథి పంచమి ఉదయం 9:26 వరకు. నక్షత్రం మఘ ఉదయం 7:21 వరకు. వర్జం మధ్యాహ్నం 3:52 నుంచి 5:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు. మరల మధ్యాహ్నం 3:21 నుంచి 4:14 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 6:32 వరకు. మరల రాత్రి 2:06 నుంచి 3:48 వరకు. సోమవారం కాబట్టి రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం సోమవారం స్కంద పంచమి. సోమవారం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుని, చంద్రుణ్ణి పూజ చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతి లభిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఏర్పడుతుంది. స్కంద పంచమి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. లౌకిక ఆధ్యాత్మిక జ్ఞానముల సమన్వయం కలుగుతుంది. వ్యక్తి తాను చేసే ప్రతి పనిని కూడా మోక్షం కోసం వినియుక్తం చేసుకునే శక్తి కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. వినయం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం. సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ సర్పాకారంలో వివిధ దేవతల సమాహార ఏకీకృత రూపంలో కొలువుతీరిన అద్భుత అద్వితీయ క్షేత్రం అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. మన శరీరంలో వెన్నుపాముకి ప్రతీక సుబ్రహ్మణ్య స్వామి. సాధకుల శరీరంలో మూలాధారంలో నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తి మేల్కొని మణిపూరక, స్వాధిష్ఠాన, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలు దాటి సహస్రారం వరకు వ్యాపించింది. సర్పరూపంలో వ్యాపించిన ఆ రూపమే సుబ్రహ్మణ్య స్వామి. అందుకే సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వ్యాసరాయలు ప్రతిష్ఠించిన ఈ ఆలయం గత 30 సంవత్సరాల వరకు శిథిలావస్థలోనే ఉండేది. ఆత్మకూరుకు చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి మధుసూదన శాస్త్రి ప్రేరణతో ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ కావింపచేశారు. భక్తుల చేత విరాళాలు సేకరించి దేవదాయ, ధర్మాదాయ శాఖవారి సహకారంతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. 2013 సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి ఈ ఆలయ పాలనా వ్యవహారాలను దేవదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహిస్తోంది. సప్తశీర్షయుక్తంగా ఉన్న స్వామి సింహతలం వరకు 5 రూపాలలో దర్శనమిస్తాడు. పీఠంలో శ్రీచక్రం అమ్మవారి శక్తి స్వరూపం పార్వతీదేవిని సూచిస్తుంది. దీనిపైన సర్పం యొక్క చివరి భాగం శ్రీచక్రానికి 3.5 చుట్లు చుట్టుకోవడం అనేది మానవ శరీరంలోని వెన్నెముక చివరి భాగం. మూలాధారంలో కుండలిని శక్తి రూపంతో సర్ప ఆకృతితో 3.5 చుట్లు కలిగి ఉండటమనే భావాన్ని సూచిస్తుంది. శ్రీచక్ర స్వరూపంలో ఉన్న జగన్మాత రాహుగ్రహ అధిష్టాన దేవత. ఈ ఆకృతినే స్కందమాతగా కూడా వ్యవహరిస్తారు. సర్పరూపంలోని క్రింది భాగం వక్రతుండ ఆకారంలో మహాగణపతి రూపాన్ని సూచిస్తుంది. ఈ గణేశ రూపం
కేతుగ్రహ అధిష్టాన దేవతను సూచిస్తుంది. నాగదోష, కాలసర్పదోష, కుజదోష నివారణ స్వరూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ అలంకారంతో తేజరిల్లుతాడు. సర్పరూపమైన శిరస్సు భాగాన 7 శీర్షాలు కలిగి నాగరూపంతో పడగ విప్పిన రూపం ఎంతో ఆకట్టుకుంటుంది. సుబ్రహ్మణ్య సుందర రూప సుబ్రహ్మణ్య పరుగునరారా భక్తవరేణ్య యగురలేదా నెమలి వాహనం యగురలేదా నెమలి వాహనం అందలేదా నా ఆహ్వానం సుందర రూప. స్మార్త ఆగమ విధి విధాన పూర్వకంగా స్వామివారికి ప్రతిరోజు నిత్య పూజలు, అభిషేకం, నైవేద్యం, ప్రతి మంగళవారం క్షీరాభిషేకం, ప్రతి ఆదివారం విశేష అభిషేకాన్ని, పల్లకీ సేవను నిర్వహిస్తారు. మాసామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం మాసామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం బల్లెమ్మని బుల్లెమ్మని అడవి మల్లి సెల్లమ్మని బల్లెమ్మని బుల్లెమ్మని అడవి మల్లి సెల్లమ్మని అల్లి బిల్లి ఊసులాడి పెళ్ళాడా అల్లి బిల్లి ఊసులాడి పెళ్ళాడా మాయందరికీ సుట్టనిపోయా మాసామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం. పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనం భక్తులకు సకల మనోభీష్టప్రదం, ఇహపర సౌఖ్యకారకం. ఓం శరవణ భవ. రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు. కాబట్టి భరతుడు కూడా యవ్వరాజ్య పట్టాభిషేకం పొందడానికి అర్హుడే. నిజానికి అలా ధర్మం చెల్లదు, రాముడే అర్హుడు. కానీ ఆమె ఏం చెప్పిందంటే, భరతుడు దగ్గర లేడు, రాముడు పట్టాభిషేకం చేసుకుంటాడు. పట్టాభిషేకం చేసుకున్న తర్వాత రాముడి దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే, పట్టాభిషేకార్హుడైన వాడు భరతుడు కూడా ఉన్నాడు కనుక ఆ భరతుణ్ణి ఇక తిరిగి రాకుండా చెయ్యాలనుకుంటాడు. అందుకే దేశాంతరవసయిత్వ, ఇక ఈ దేశంలో ఉండకుండా వెనక్కి తిరిగి రాకుండా దేశాంతరం పట్టిపోయేటట్టయినా చేస్తాడు. అది సాధ్యం కాకపోతే లోకాంతరమథాపివ, మార్గమధ్యంలోనే చంపించేస్తాడు. చంపిస్తే భరతుడు పైలోకాలకి వెళ్ళిపోతాడు. ఒక్కసారి రాముడు పట్టాభిషిక్తుడైతే ఇక ఎప్పటికీ నీ కుమారుడు భృత్యుడే. రాజు కొడుకు రాజు తప్ప రాజు తమ్ముడి కొడుకు రాజయ్యే అవకాశం ఇక జీవితంలో లేదు. రాముడు రాజైపోతున్నాడు కాబట్టి రాముడు కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఇక జీవితాంతం నువ్వు నీ బిడ్డలు చేతులు కట్టుకుని సేవించాలి. రాజమాత అయిన కౌసల్య దగ్గర నువ్వు నిలబడతావు. అలాగే అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి దగ్గర చేతులు కట్టుకుని భరతుడు నించుంటాడు. నువ్వు చేసిన అవివేకమైన పని వల్ల ఇది భరతుడితో ఆగలేదు. రాముడికి కొడుకు పుడతాడు, భరతుడికి కొడుకు పుడతాడు. రాముడి కొడుకు దగ్గర భరతుడి కొడుకు చేతులు కట్టుకుని నించుంటాడు. వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా నీ అవివేకంతో శాసించావు. ఇటువంటి మాటలు ప్రబోధం చేస్తే కైకమ్మ మనసు చటుక్కున మారి అంది, పెద్ద కుమారుడికి రాజ్యం ఇవ్వడం ధర్మం కదా, ఇప్పుడు నాకు మార్గం ఏముంది, భరతుడికి రాజ్యం నేను ఎలా తేగలనని అడిగింది. కైకమ్మకి గుర్తులేని 2 వరాల్ని మందర జ్ఞాపకం చేసింది. కోపాగృహంలో పడుకో, నీ యందు పరమప్రీతి కలిగిన వాడు దశరథుడు, నీ యందు ప్రేమ నటిస్తున్నాడు, కౌసల్యకి ఉపకారం చేస్తున్నాడు, అమాయకురాలివి నీకు తెలియట్లేదు, నువ్వు మేల్కొను, నీ దగ్గరికి వస్తాడు, నిగ్రహించు, 2 వరాలు అడుగు. ఏం కావాలని అడుగుతాడు. నీకు 2 వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేసేంత వరకు హఠం చెయ్యి, చెప్పకు. చిట్ట చివర ఒప్పుకుంటాడు, ఇస్తాను 2 వరాలు, ఏం కావాలని అడుగుతాడు. నువ్వు తల్లడిల్లి నేల మీద పడుకుంటే చూడలేడు. ఏం కావాలని అడుగుతాడు.
అప్పుడు అడుగు 2 వరాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నందగోపుడి ఇంట్లో పుట్టిన చిన్న పిల్లవాడు ఇంతటి పరాక్రమవంతుడు ఎలా అయ్యాడు? వాడు మనిషా, యక్షుడా, రాక్షసుడా? ఏమీ అర్థం కాకుండా ఉంది. ఎవడో దేవత కాకపోతే ఒక్క చిన్న పిల్లవాడు అన్ని అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు? అసలు ఎవరు ఎందుకు పట్టించుకోవటం లేదు? కొంచెం పట్టించుకోండి నన్ను. ఎవడో దేవత కాకపోతే ఒక్క చిన్న పిల్లవాడు ఇన్ని అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు? పక్షి రూపంలో వెళ్ళినటువంటి పూతన ప్రాణాలను నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే పీల్చి పారేశాడు. యమున నీటి మడుగులో నేను నిలబెట్టిన కాళీయ సర్పరాజును ఒక్క క్షణంలో సముద్రానికి పంపించి వేశాడు. గాడిద రూపంలో వెళ్ళినటువంటి ధేనుకాసురుణ్ణి తాడి చెట్ల తలలకు వేసి కొట్టి చంపాడు. ప్రలంబాసురుణ్ణి దేవతలు కూడా జయించలేరు. అలాంటి వాణ్ణి ఒకే ఒక్క పిడికిలి పోటుతో నేలకు కూల్చేశాడు. 7 రోజుల పాటు అఖండంగా జలప్రళయం వస్తే గోవర్ధన పర్వతాన్ని ఒంటి చేత్తో ధరించి తన గోకులం మొత్తాన్ని రక్షించుకున్నాడు కదా. అరిష్టాసురుడి కొమ్ములు ఊడబెరికి మరీ చంపాడు. వీడెవడో బాలుడు కాదు, బాలుడిలాగా నటిస్తున్నాడు. ఇతడు చెప్పవచ్చినది ఏమిటంటే, ఇంతకు నేను చెప్పవలసింది ఏంటంటే, ఈ పరంపరలో నేను కేశి మాత్రమే మిగిలి ఉన్నాం. పూర్వము శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి బలిని తొక్కేశాడు. నరసింహ రూపంలో వచ్చి రాక్షసులకు పితామహుడై హిరణ్యకశిపుడిని సంహరించేశాడు. రాక్షసులకు పితామహుడైన ఆ పితామహుడైనటువంటి హిరణ్యకశిపుడిని సంహరించేశాడు. ఆ విష్ణువే రుద్రరూపం ధరించి త్రిపురాసురులను 3 పట్టణాలను ఒకే క్షణంలో ధ్వంసం చేశాడు. ఈ విష్ణువే రాముడుగా పుట్టి రావణాసురుని నాశనం చేశాడు. ఆ విష్ణువే ఇప్పుడు ఈ గోపాల బాలకుడి రూపంలో వచ్చి ఉండవచ్చు, లేదా దేవేంద్రుడే నా మీద పగ తీర్చుకోవటం కోసం ఈ కృష్ణ రూపంలో వచ్చి ఉండవచ్చు. ఇంకా అనుమానం చూడండి. ఈ మాట నేనెందుకు అంటున్నానంటే, నారద మహర్షి ఈ మధ్య 2వసారి నన్ను కలిశాడు. కొన్ని దేవరహస్యాలు చెప్పాడు. నేను ఆ రోజు మా దేవకికి పుట్టిన కూతుర్ని చంపాలని ప్రయత్నం చేశాను కదా. ఆ కూతుర్ని చంపాలని. ఆ పిల్ల దేవకి కూతురు కాదట, ఆ వ్రేపల్లె నందుడి కూతురట. నయవంచకుడైన ఈ వసుదేవుడే ఆ పిల్లలను తారుమారు చేశాడట. ఆ రోజు నా చేతి నుంచి తప్పించుకున్న పసిపిల్ల వింధ్యాపర్వతంలో దేవతగా మారి శుంభనిశుంభులనే మహారాక్షసులను సంహరించిందని వింటున్నాను నేనిప్పుడు. ఆ పిల్ల స్థానంలోకి అనగా నందగోపుడి ఇంటిలోకి దేవకి కొడుకు మార్చారు. వాణ్ణే ఇప్పుడు శ్రీకృష్ణుడు అని పిలుస్తున్నారట అని నారద మహర్షి నాకు చెప్పాడు. పక్షిని ముద్దుగా పెంచి తల మీదకి ఎక్కించుకుంటే ఆ పక్షి పెంచిన వాడే కళ్ళే పొడిచినట్టుందట. ఈ వసుదేవుడు పద్ధతి అలా ఉంది. పెంచినటువంటి ఎవడు పెంచుతాడో పక్షి పెంచిన వాడి కళ్ళే పొడిచేసిందట. అది మామూలుగా కదా. అలా ఉంది. నా దయతో బ్రతుకుతున్నారు వీళ్ళంతా. నా ఇంట్లో తింటున్నారు, నాకే ద్రోహం చేస్తున్నారు. కృతజ్ఞతత్వానికి ప్రాయశ్చిత్తం లేదే లేదని ధర్మశాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా.
బంధువే కృతజ్ఞుడైతే ప్రాయశ్చిత్తం అసలే లేదు. ఈ వసుదేవుడు అటువంటి ఘోర పాతకం చేస్తున్నాడు. ఓరి వసుదేవ, నువ్వు పెద్దవాడివని మంచివాడివని నెత్తికెక్కించుకున్నాను. కంసుడు చచ్చిపోతే నా కొడుకే రాజవుతాడని నువ్వే ఆలోచిస్తున్నావు. నీ ఆశ ఎప్పటికీ తీరదు. నువ్వు నందగోకులంలో 2 కొడుకుల్ని దాచావని నాకు బాగా తెలుసు. నారదుడు చెప్పాడు. ఆ 2 నీ కళ్ళ ఎదుటే చంపి చూపిస్తా. యదువంశంలోని అమాయకులు కొందరు నువ్వేదో మహాత్ముడవని గురువువని భావిస్తున్నారు. కానీ నిజానికి నువ్వు వంశద్రోహివి అని అన్నాడు. ఇంత పెద్ద ఉపన్యాసం చేశాడు. కంసుడు కొంతసేపు ఇలా క్రోధావేశంతో అరిచి మళ్ళీ సర్దుకొని సభలో ఉన్న అక్రూరుడి వంక చూసి ఇలా అన్నాడు. దానపతి, అక్రూరా, నువ్వు వెంటనే బయలుదేరి బృందావనానికి వెళ్ళు. నాకు పన్ను కట్టడం కోసం ఆ నందుణ్ణి, అతని ముఖ్య అనుచరుల్ని ఇక్కడికి వెంటనే రమ్మని నా ఆజ్ఞగా చెప్పు. ఆ నందుడు వచ్చేటప్పుడు శ్రీకృష్ణ సంకర్షణులు 2 కూడా తీసుకురమ్మని చెప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరూ యుద్ధ విశారదులు అని వింటున్నాను. మన దగ్గర కూడా 2 మల్లులు మల్ల యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. నేను చేస్తున్న ధనుర్యాగంలో జరిగే కుస్తీ పోటీలలో ఆ పిల్లలిద్దరూ వచ్చి పాలు పంచుకోవాలి. ఇది నా ఆజ్ఞ. ఎట్లా రాజే కదా, అందుకని ఆజ్ఞ ఇస్తున్నాడు. నిజానికి వాళ్ళిద్దరూ నా చెల్లెలి కొడుకులే. బృందావనం నుంచి వచ్చే గోకుల వారందరికీ కూడా మధురా నగరపు పొలిమేరలోనే నివాస సౌకర్యాలు ఏర్పాటు చేయండి. వాళ్ళు తమ గోవులతో సహా రావాలని చెప్పండి. ఇక్కడ ధనుర్యాగానికి కావలసిన పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అన్నీ వారే అందించాలని చెప్పండి. అక్రూరా, త్వరగా బయలుదేరు. ఆ పిల్లలిద్దరిని తీసుకురా. నీకు తగిన సత్కారం నేను చేస్తాను. నువ్వు వెళితే వస్తారు. ఒకవేళ ఆ గోపాలకులు రామని ఎదురు తిరిగితే ఒకవేళ నిర్బంధించైనా సరే తీసుకురా. మొదటే నిర్బంధించకు, ముందు మంచి మాటలనే చెప్పు. అవసరమైతేనే జులుం చూపించు. ఈ వసుదేవుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి నీ మనస్సు మారుస్తాడేమో, జాగ్రత్త. వెళ్ళేటప్పుడు వీడిని చూసుకొని వెళ్తావనిపిస్తుందా? నాకు తెలుసు మీరంతా. వీడిని చూస్తావు, ఏమో చెప్తాడు. జాగ్రత్త, వాడి మాట వినొద్దు. నాకు ఏది ప్రియమో అదే నువ్వు చెయ్యి, వేరే వాళ్ళు ప్రియం నువ్వు చేయకూడదు అని చెప్పాడు. నిండు సభలో కంసుడు ఇలా ఘోరంగా అవమానం చేసినప్పటికీ వసుదేవుడు పల్లెత్తు మాట మాట్లాడలేదు. సభలోని వారు కూడా పైకి ఏమీ అనలేక తలలు వంచుకొని ఒకరితో ఒకరు చీచి అని చెప్పుకున్నారు. ఎంత ఘోరమైనటువంటి మాటలు ఇవి. అక్రూరుడు కొంచెం దివ్య దృష్టి కలవాడు గనుక తనను శ్రీకృష్ణుడి దగ్గరికి పంపుతున్నందుకు ఒక విధంగా సంతోషిస్తూ వెంటనే బృందావనానికి బయలుదేరాడు. నాకెంత ఆనందం, కృష్ణుడి దర్శనం నాకు అవుతున్నది అనుకున్నాడు. దీని మూలాన కృష్ణుడి దర్శనం కావాల్సిందే నాకు. సభలో ఉన్న వారంతా ఎవరికి వారు బెల్లం కొట్టిన రాళ్లలాగా కిం అనుకోకుండా ఉండిపోయినా అందరిలోకి వృద్ధుడైనటువంటి అంధకుడు అనేటువంటి యదువంశీయుడు కంసుడితో ఇలా అన్నాడు. ఒక వృద్ధుడు మాత్రం అన్నాడు, నాయనా కంస, నీ వాక్ప్రవాహాన్ని మెచ్చుకోవడం కష్టంగా ఉంది. బంధువుల సమావేశం అన్నావు, యాదవులందరినీ తిట్టిపోస్తున్నావు. ఎవడిని వాడు పొగుడుకుంటే దాంట్లో విలువ లేదు. ఇతరులు నిన్ను పొగిడితే అప్పుడు ఆ పొగడుతలకు విలువ ఉంటుంది కయ్యా. వసుదేవుణ్ణి 10 మందిలో తిట్టిపోస్తున్నావు. వసుదేవుణ్ణి నువ్వే కారాగారంలో బంధించావు.
వసుదేవుడే పిల్లల్ని తారుమారు అంటున్నావు. ఒకవేళ వసుదేవుడు అలాంటి పని చేసినా అందులో పెద్ద తప్పేమిటి? ఎవరి కొడుకుల్ని వారు రక్షించుకోవాలి అనుకోవాలి కదా. అనుకోరా? అట్లా అనుకున్నాడు. మీ నాన్న నిన్ను చిన్నప్పుడు రక్షించలేదా? ఆయన అప్పుడు రక్షించబట్టి కదా నువ్వు ఇవాళ ఆయన్ని బందిఖానంలో ఉంచావు. మన వంశం వారంతా ఒకటిగా ఉండాలనుకుంటున్నావు. ఆ శ్రీకృష్ణుడు సంకర్షణుడు కూడా మన వంశం వారే కదా. ఆ మాట నీకు తోచడం లేదా? అదాలా ఉంచు. రాజ్యంలో కనిపిస్తున్న దుశ్శకనాలు నీకు కనిపించడం లేదా? శ్మశానం నుంచి నక్కలు అరుచుకుంటూ బయలుదేరి నోళ్ల నుంచి నిప్పులు కక్కుకుంటూ మధురా నగరం చుట్టూ పరిగెత్తుకుంటున్నావు, నువ్వు చూడలేదా? పక్షులు వికృతంగా ఎగురుతున్నాయి కదా. ఇవన్నీ రాజ నాశనాన్ని సూచించే అపశకనాలని నీకు తెలియదా? అది అలా ఉంచు. నీ జాతక చక్రంలో గ్రహయోగాలన్నీ మరణ సూచకాలుగా ఉన్నాయని నువ్వు గమనించుకోవడం లేదా? నువ్వు ఎలాంటి పనులు చేసినా మన వంశంలో మహాసమర్థుడవని వీరుడవని మాకు నీ మీద అభిమానం ఉందయ్యా. ఇంతవరకు ఉండేది, ఇప్పుడు లేదు. అందుకే నీకు ఇష్టం ఉండదని తెలిసినా వృద్ధుణ్ణి గనుక నేను ఒక మాట చెప్తున్నాను విను. రాజనీతి తెలిసిన వాడివైతే ఈ వసుదేవుడి సహాయంతో నువ్వు శ్రీకృష్ణుడితో సంధి చేసుకో, ఆయన కాళ్ళ మీద పడయ్యా. ఇదే ఉత్తమమైనటువంటి మార్గము అని చెప్పాడు అంధకుడు అనేటువంటి వృద్ధుడు. యదువంశంలో అందరికైనా పెద్దవాడట ఆయన పెద్దవాడు. ఎన్నో ఏండ్లు వచ్చాయి, 4,700 ఏండ్లు ఉండొచ్చు ఆ వృద్ధుడికి. యదువంశ వృద్ధుడైనటువంటి అంధకుడు ధైర్యం చేసి ఇలా మాట్లాడేసరికి కంసుడి ముఖం కందగడ్డల్లే మారిపోయింది. అయినా బంధు విరోధం పెంచుకోవడం ఇష్టం లేక రొసరుసాలాడుతూ సమావేశ మందిరం నుంచి విసవిస వెళ్ళిపోయాడు. మిగిలిన వారు కూడా ఎవరి దారిని వారు వాళ్ళంతా వెళుతున్నారు. సమావేశ మందిరం నుంచి శయన మందిరానికి వెళ్ళిన కంసుడు తన అనుచరుడైన కేశీ రాక్షసుడికి కబురు పంపాడు. తక్షణం మీద నందపుత్రుడైన శ్రీకృష్ణుణ్ణి అక్రూరుడు చేరే లోపలే సంహరించి వేయాలి అని చెప్పాడు. ఈ అక్రూరుని పంపిస్తున్నానే, వీడు వెళ్ళే లోపల వాళ్ళిద్దరిని చంపేసేయాలి. అక్కడ ఈ కేశీ రాక్షసుడు గుర్రం ఆకారంతో బృందావనానికి సమీపంలోని కీకారణ్యంలో నివసిస్తున్న నరమాంసానికి గోమాంసానికి కూడా బాగా అలవాటు పడ్డాడు. అందువల్ల ఆ అరణ్య ప్రాంతంలో మానవులు ఎవరూ సంచరడం మానేశారు. అప్పుడప్పుడు చెదురుమెదురుగా అడవిలోకి మేత కోసం వచ్చిన ఆవులను, వాటి వెనకాల వచ్చినటువంటి గోపాలకులను ఈ కేశీ రాక్షసుడు చంపి మింగేస్తూనే ఉన్నాడు. అలాంటి కేశీ రాక్షసుడికి కంసుడి దగ్గర నుంచి ఈ వార్త వచ్చేసరికి వాడు సంతోషంతో ఎగిరి గంతేసి బృందావన గ్రామం మీదకి విరుచుకుపడ్డాడు. ఆర్డర్ వచ్చేసిందని. అక్కడ ప్రజలందరికీ వీడే కేశీ రాక్షసుడిని త్వరలోనే అర్థమైపోయింది. కేశీ రాక్షసుడు ఉన్నాడంట. రేపల్లి నుంచి రాకముందు నుంచి ఈ వార్త అందరూ చెప్పుకోవటం, నువ్వు చూసావా, నువ్వు చూసావా, కేశీ రాక్షసుని చూసావా, నువ్వు చూసావా, నువ్వు చూసావా. ఇప్పుడు నిజంగా చూస్తున్నారు కేశీ రాక్షసుణ్ణి. దాంతో గోపాలక స్త్రీలందరూ కూడా శిశువులు భయంతో పరుగులు తీసి శ్రీకృష్ణుడి దగ్గరకు చేరారు. శ్రీకృష్ణుడు విషయం ఏమిటని అడిగి అర్థం చేసుకొని ఆలస్యం చేయకోకుండా గుర్రం రాక్షసుణ్ణి ఎక్కడున్నాడు అక్కడ చోటికి పరిగెత్తాడు. గుర్రం రాక్షసుడు ఎంతమంది రాక్షసులను చంపేశాడో. ఆ విధంగా ఆయన అవతారమే అందుకని కదా. ఇంకా 12 ఏండ్లు ఇంకెంతమందిని చంపాలనో రాక్షసుల్ని. ఆ విధంగా
శ్రీకృష్ణుడు తెగించి కేశీ రాక్షసుడి వైపు పరిగెత్తడం గమనించిన వృద్ధ గోప బాలకులు, బాబూ, నాన్న, కృష్ణ, తొందరపడకు, అటుపోకు, వాడు దేవతలకు కూడా లొంగడు, వీడు కంసుడికి బహిప్రాణం వంటివాడు, వీడు ఊళ్ళోకి వచ్చాడంటే దీని వెనకాల కంసుడి ప్రేరణ ఉండే ఉంటుంది, నువ్వు దూరంగా ఉండు అని ప్రేమతో అరిచారు. శ్రీకృష్ణుడు వాళ్ళ ఆదరాభిమానాలకు సంతోషపడుతూ నిర్భయంగా ముందుకు వెళ్ళి గుర్రపు రాక్షసుడికి ఎదురుగా అల్లంత దూరంలో నిలబడ్డాడు. తాను వెతుకుతున్నటువంటి నందపుత్రుడు కృష్ణుడు వీడే అని కేశీ రాక్షసుడికి అర్థమైపోయింది. దాంతో వాడి ఉత్సాహం పెరిగి అడ్డదిడ్డంగా వెర్రిగంతులు వేస్తూ కోపంతో నురుగులు కక్కుకుంటూ అటూ ఇటూ ఉన్న చెట్లను కూలుగొట్టసాగాడు. కాళ్ల గిట్టలతో నేలను తన్ని దుమ్మురేగేటట్టు చేశాడు. కేశీ రాక్షసుడు అంత ఆర్భాటం చేస్తూ ఉంటే బాలకృష్ణుడు చిన్న కొండలాగా నిశ్చలంగా నిలబడి నడుము మీద చేతులు పెట్టుకొని చూస్తూ ఉండిపోయాడు. పాండురంగుళ్లాగా నిలబడ్డాడు. రక్షణ చేస్తానంటాడు. ఇప్పుడు నడుము మీద చేయబట్టుకున్నాడు, రా నువ్వు అని. హయాసురుడు ఇదే తగిన సమయమని ఆ గుర్రపర రాక్షసుడు ఇదే సమయమని మెరుపు వేగంతో వచ్చి శ్రీకృష్ణుడి గుండెల మీద ముందు కాళ్లతో గట్టిగా తన్నాడు. అయినా శ్రీకృష్ణుడు చలించలేదు. శ్రీకృష్ణుడు హయాసురుడి దాటి తీరును జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అదే అర్థం చేసుకొని గుర్రం రాక్షసుడు కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చే తంతునే ఉన్నాడు. ఇలా కేశీ రాక్షసుడు మూడోసారి తంతుండగా శ్రీకృష్ణుడు ఒడుపుగా పైకెగిరి తన 2 చేతులను గుణపాలలాగా చేసి ముందుకు చాచి ఒక్కసారిగా ఆ గుర్రపు నోటిలోకి పోనిచ్చాడు. ఒక్క పారి ఆ గుణపాలలాగా చేశాడు చేతులు. కేశీ రాక్షసుడు ఆ గుర్రపు నోట్లోకి అట్లా దూర్చాడు. కేశీ రాక్షసుడి వేగపు దాటికి శ్రీకృష్ణుడి చేతులనే పలుగులు ఆ గుర్రపు తలలో నుంచి దూసుకొని రెండవ వైపుకు బయటికి పొడుచుకొచ్చాయి. ఆ దెబ్బతో గుర్రపు రాక్షసుడి దవడలు పగిలి పళ్ళు రాలిపోయి కళ్ళు ఊడిపోయి మాడు పగిలి వాడు మెలికలు తిరుగుతూ నేల మీద పడి గిలగిలా 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 కొట్టుకోసాగాడు. భయభాంతుడైపోయాడు. శ్రీకృష్ణుడు తన చేతులను వెనక్కు లాక్కున్నాడు. కేశీ రాక్షసుడు కొంచెంసేపు గిలగిలా కొట్టుకొని వెర్రిగా అరుచుకుంటూ ప్రాణాలు విడిచేశాడు. అదేమి ఆశ్చర్యమో, శ్రీకృష్ణుడు ఎలా పొడిచాడో ఏమిటో గాని ఆ గుర్రపు రాక్షసుడు శరీరము నిలువుగా 2 ముక్కలుగా చీలిపోయింది. దూరం నుంచి ఈ యుద్ధాన్ని గమనిస్తున్న గోపాల వృద్ధులు పరుగుల శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చారు. ఆ పిల్లవాడు క్షేమంగా ఉండడం గమనించి అతన్ని అనేక రకాలుగా ముద్దు చేశారు. ఇంకా వీళ్ళు పిల్లవాడే అనుకుంటున్నారు. వీళ్ళకి అర్థమే కాలే. ఏం చేసేది? మాయ. అంత చిన్నపిల్లగా అనుకున్నారు వీళ్ళు. అసలు పరమాత్ముడు అనుకోనే లేదు వీళ్ళు. అప్పుడు అందరూ అన్నారట, మా పీడ విరగడ చేశావయ్యా అంటూ పూల తెచ్చి పూలు వేశారు, పూజ చేశారు. అదే సమయంలో ఆకాశంలో మబ్బులు వెనకాల దాక్కున్నటువంటి నారద మహర్షి గోపాలకులకి ఎవరికీ కనిపించుకోకుండా రహస్యంగా ఉంటూ మధుర స్వరంతో శ్రీకృష్ణుని ఇలా కీర్తించాడు. శ్రీకృష్ణ, ఈ కేశీ రాక్షసుణ్ణి ఈ విధంగా సంపరించటం వల్ల నీకే చెల్లయ్యా అని అనుకుంటూ పాడుతున్నాడట. ఆ శంకరుడికే చెల్లయ్యా, 3 కళ్ళు ఉన్నటువంటి శంకరుడికి నువ్వే కేశీ రాక్షసుడితో తలపడబోతున్నావని తెలిసి ఈ యుద్ధాన్ని చూడాలనే కుతూహలంతో స్వర్గం నుంచి పరుగున వచ్చానయ్యా నేను అని ఎవరికి తెలియకుండా పయనించని మాట్లాడుతున్నాడు. నువ్వు పూర్వం చేసిన పూతన సంహారాదులను నేను కూడా చూశాను, కానీ ఈ కేశీ రాక్షస సంహార వద మహా అద్భుతం. నారాయణ నారాయణ, హరే కృష్ణ.